రియాక్షన్స్ ఆఫ్ అల్కెన్స్. ఈ వీడియోలో మనం రియాక్షన్స్ ఆఫ్ అల్కెన్స్ చూద్దాం. నువ్వైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, మనకు ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని క్వశ్చన్ అడిగితే రైట్ అబౌట్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే మనం క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ రాయాలి. అంటే హాలోజినేషన్ ఆఫ్ అల్కెన్లో మనం క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ రియాక్షన్ అనేది రాస్తే మార్క్స్ పడతాయి. అదే రియాక్షన్ కాబట్టి మార్క్స్ పడుతుంది. ఓకే, హాలోజినేషన్ ఆఫ్ alkane. In halogenation, the halogen atom replaces the hydrogen atom of alkane in presence of sunlight or UV light. అంటే alkane అంటే C సింగిల్ బాండ్ C. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ CH4 దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో మనకు CH4ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా మనం, CH. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క హైడ్రోజన్ని ఎలిమినేట్ చేసి సిఎల్ని యాడ్ చేస్తుంది. ఇలాగా CHHCl. ఓకే, దీన్ని మనం హాలోజినేషన్ అని అంటాం, అడిషన్ ఆఫ్ హాలోజన్. ఓకే, క్లోరినేషన్. Alkanes react with chlorine in presence of sunlight or UV light. Okay, methane reacts with chlorine to give methyl chloride and HCl. Methane ఉంది ప్లస్ Cl2 in the presence of UV light. మనకు CH3Cl plus HCl ఇచ్చింది. ఓకే, this reaction continues until all hydrogen atoms in methane are replaced by halogens. అంటే ఇది మీకు ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, దాన్ని హల్వా చేసి పడేద్దాం. ఇప్పుడు ఆ రియాక్షన్ ఎలా జరిగిందో హల్వా చేసి పడేస్తుంది. సో మనకు ఏం లేదురా, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి CH. ఇది మీథేన్ కదా, CH4ని మనం ఇలా రాసుకున్నాం. ఇలా రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో మనకు Cl2 ఉంది, క్లోరిన్. సో యూవీ లైట్ వచ్చింది. ఇక్కడ యూవీ లైట్ పడినప్పుడు మనకు ఈ హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో CH3Cl. సో మనకు ఇది ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ప్లస్ HCl. తర్వాత వచ్చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ రాసుకుందాం. ఈ రియాక్షన్ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇక్కడ హైడ్రోజన్స్ ఇంకా 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లోరిన్తో రిప్లేస్ అయ్యేంత వరకు మనకు ఈ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి మనకు CHHCl ఉంది ప్లస్ Cl2 ఉంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యూవీ లైట్లో మనకు మళ్ళీ ఈ హైడ్రోజన్ని తీసేయండి, రిప్లేస్ చేసి క్లోరిన్ని యాడ్ చేయండి. ClH ప్లస్ HCl. తర్వాత మనకు దీన్ని తీసుకోండి. దీన్ని ఎలా తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ CHHCl. సో మనకు ఇప్పుడు ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేసేయండి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యూవీ లైట్. Cl2 మనకు ClH ఉంది ప్లస్ HCl ఫామ్ అయింది. సో మళ్ళీ మనకు ఇప్పుడు ఈ హైడ్రోజన్ని రిప్లేస్ చేయండి, డైరెక్ట్ రాసిస్తున్నా. ఇది Cl ప్లస్ HCl. ఓకే, ఇలాగా మనకు రియాక్షన్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. దీని మెకానిజం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు దీని మెకానిజంలో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రపోగేషన్ అండ్ చైన్ టర్మినేషన్ స్టెప్ అనేది ఉంటుంది. సో మనకు ఫస్ట్ వచ్చేసి చైన్ ఇనిషియేషన్ స్టెప్. సో క్లోరిన్ అండర్గోస్ హోమోలైటిక్ ఫిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ టు ప్రొడ్యూస్ క్లోరిన్ ఫ్రీ రాడికల్స్. హోమోలైటిక్ ఫిషన్స్ అంటే రెండు బ్రేక్ అయినప్పుడు, ఈ బాండ్ రెండు బ్రేక్ అయినప్పుడు దీని ఎలక్ట్రాన్ దీనికి వచ్చేసాయి, దీని ఎలక్ట్రాన్ దీనికి వచ్చేసాయి. దాన్ని మనం హోమోలైటిక్ ఫిషన్ అంటాం. సో మనకు యూవీ లైట్లో క్లోరిన్ ఉంది కదా, ఈ బాండ్ బ్రేక్ మనకు Cl ఫ్రీ రాడికల్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, చైన్ ఇనిషియేషన్ స్టెప్లో మనకు అదే జరుగుతుంది. తర్వాత చైన్ ప్రపోగేషన్ స్టెప్. మనకు స్టెప్ 1 చైన్ ప్రపోగేషన్ స్టెప్లో స్టెప్ 1 క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ అటాక్ అండ్ మీథేన్ టు ప్రొడ్యూస్ మిథైల్ ఫ్రీ రాడికల్స్. అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ అనేది ఫామ్ అయిపోయింది. సో మనకు క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది, మీథేన్ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తే మనకు మిథైల్ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. చూపిస్తా. చైన్ ప్రపోగేషన్ స్టెప్ కదా ఇప్పుడు, చైన్ ప్రొపగేషన్.
సో మనకు క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఫామ్ అయింది. సో మనకు ఇక్కడ మీథేన్ ఉంది, మీథేన్ CH4 మీథేన్. ఓకే, మీథేన్ మీద అటాక్ చేస్తుంది, మీథేన్ మీద ఈ కార్బన్ అనేది అటాక్ చేసి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకి ఏమవుతుంది, CH ఫ్రీ రాడికల్ ఫామ్ అయిపోయింది. సో HCl ఇక్కడ ఫామ్ అయింది. మనకు ఈ క్లోరిన్ అనేది ఈ కార్బన్ మీద అటాక్ చేస్తే ఈ హైడ్రోజన్ అనేది వెళ్ళిపోయింది. సో మిథైల్ ఫ్రీ రాడికల్ మనకు ఫామ్ అయింది. ఇక్కడ మిథైల్ ఫ్రీ రాడికల్ CH3 కదా, ఇది 1 2 3 CH3. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు. మిథైల్ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ మిథైల్ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది, అరే క్లోరిన్గా నువ్వు నా మీదనే అటాక్ చేస్తావు అని మళ్ళీ మిథైల్ ఫ్రీ రాడికల్ అనేది క్లోరిన్ మాలిక్యూల్ ఉన్న దాన్ని క్లోరిన్ పైన అటాక్ చేసి మనకు క్లోరోమిథేన్ అనేది ఇస్తుంది. ఇది ప్రోడక్ట్ ఫామ్ అయిపోయింది. ఓకే, ఇంకొచ్చేసి మనకు క్లోరిన్ ఫ్రీ రాడికల్ అనేది జనరేట్ చేస్తుంది. సో CH3 ఉంది. ఓకే, ఈ Cl ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ అటాక్ చేస్తే మనకు CH3Cl ఫామ్ అయిపోయింది. సో మనకు ఫ్రీ రాడికల్ అనేది జర్మినేట్ అయిపోయింది. ఇక్కడ బాండ్ బ్రేక్ చేస్తే ఈ Cl అనేది ఇక్కడ అటాచ్ అయిపోయింది, CH3Cl ఫామ్ అయిపోతుంది. సో మనకు ఇక్కడ Cl అనేది ఇక్కడ ఫ్రీ రాడికల్ అనేది జర్మినేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత వచ్చేసి చైన్ టర్మినేషన్ రియాక్షన్. ఇన్ చైన్ టర్మినేషన్ 2 radicals combines to form stop the reaction. అంటే ఇప్పుడు మనకు రాడికల్ ఇక్కడ జర్మినేట్ అయింది, ప్రొడ్యూస్ అయింది. సో మనకు ఫ్రీ రాడికల్స్ అనేటివి మిగిలిపోతాయి. సో అవి కంబైన్ అయ్యి మనకు స్టెప్ అనేది స్టాప్ చేస్తుంది, అదే రియాక్షన్ని స్టాప్ చేస్తుంది, ఎండ్ చేసేస్తుంది. ఇన్ చైన్ టర్మినేషన్ 2 radicals combines to stop the reaction. Cl క్లోరిన్ ఫ్రీ రాడికల్, Cl2 CH3 సో ఇలాగా మనకు రియాక్షన్ అనేది జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందే క్లోరిన్ 2 మాలిక్యూల్స్ యూజ్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇవి ఎందుకు వచ్చినాయంటే నేను ఇంతకుముందు ఏం చెప్పినామని మీకు, ఈ రియాక్షన్ ఎప్పటి వరకు జరుగుతుంది మనకు అన్ని ఇక్కడ మనకు మీథేన్లో అన్ని హైడ్రోజన్ Clతో రీప్లేస్ అయ్యేంత వరకు రియాక్షన్ జరుగుతుంది అన్న. సో మనకు అవి జరిగేంతలోపు ఎన్ని క్లోరిన్స్ వస్తాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ వస్తాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ వస్తాయి, ఇక్కడ 2 క్లోరిన్స్, ఇక్కడ 2 క్లోరిన్స్, అవి క్లోరిన్స్ అందువలన మనకు క్లోరిన్స్ అనేవి యాడ్ చేస్తూ పోవాలి. 2 క్లోరిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కాకండి, ఎగ్జామ్ రాసుకోండి. ఈ వీడియోలో మనం సింథసిస్ ఆఫ్ సైక్లోఆల్కేన్స్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో బేసిక్గా మనకు సైక్లోఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్ విచ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ లింక్డ్ బై ఏ సింగిల్ కోవలెంట్ బాండ్ టు ఫార్మ్ ఏ రింగ్. అంటే సైక్లోఆల్కేన్స్ కార్బన్ సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్. ఓకే, సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ టు ఫార్మ్ ఏ రింగ్, సింగిల్ బాండ్తో ఫామ్ అయ్యి మనకు రింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం సైక్లో ఆల్కేన్స్ అని అంటాం. సింగిల్ బాండే ఉంది కదా, దాన్ని మనం సాచురేటెడ్ అని అంటాం. సో మనకు ఫార్మేషన్ ఫస్ట్ వచ్చేసి సింథసిస్ ఆఫ్ సైక్లోఆల్కేన్స్లో ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే CH3X, దీంట్లో క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఉండొచ్చు. సో దాన్ని మనం ఆల్కైల్ హ్యాలైడ్ అని అంటాం. సో మనకు ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫస్ట్ వచ్చేసి 1,5 డైక్లోరోపెంటేన్. మీకు రియాక్షన్ రాయడానికి ఈజీగా ఉండడానికి నేను ఇలా స్ట్రక్చర్ రాస్తున్నాను. సో మనకు నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి చేస్తాం, 1 2 3 4 5, లేకపోతే ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు 1 2 3 4 5. సో మనకు 1,5 డైక్లోరో, డై అంటే 2 ఉన్నాయి కదా, 2 దాన్ని డై అంటాం. పెంటెన్ అంటే 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ అంటే సింగిల్ బాండ్ ఉంది. సో మనకు పెంటెన్ అని అంటాం. సో ఎన్ఏ డ్రై ఈథర్ మనకి ఏమొస్తుంది, సైక్లోపెంటెన్ అనేది వస్తుంది. ఏం లేదు, ఇక్కడ 2Na ఉంది. సో మనకు ఇక్కడ Cl ఉన్నాయి కదా, ఇవి రెండు ఎలిమినేట్ చేసి ఇక్కడ బాండ్ ఫామ్ చేసేసండి, అంతే. మనకు ఇక్కడ వచ్చేసింది కదా, సైక్లోపెంటెన్ అనేది వచ్చేసింది. తర్వాత వచ్చేసి బై హైడ్రోజనేషన్ ఆఫ్ aromatic compounds. Hydrogenation of benzene or substituted benzene in the presence of catalysts like nickel, platinum or palladium gives cycloalkanes. మనకు ఏముంటుంది, ఇక్కడ బెంజిన్ ఉంది. బెంజిన్ అనేది 3CH2 ఉంది. 3CH2 యాడ్ చేసి ఎట్లా అయిందన్నా అనుకోదామంటే డౌట్ పడతారు. సో మనకు ఇక్కడ ఏముందంటే బేసిక్గా
ప్లస్ 3H2 అన్నాడు కదా, 6 టోటల్ 6 ఉన్నాయి. టోటల్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ టోటల్ 1 2 3 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ 3 బాండ్స్ అంటే అరే ఏం లేదురా, 3 బాండ్స్ అంటే మనకు ఒక బాండ్ ఉంది, 3 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అటాచ్ అయిపోయింది. సో మనకు అటాచ్ అయినప్పుడు సైక్లో అల్కేన్ అనేది ఫామ్ అయిపోయింది అంతే. ఫ్రమ్ అల్కిన్స్ CH3 CH డబల్ బాండ్ CH2 ప్రోపేన్. అల్కిన్స్ కదా, ప్రోపేన్ తీసుకున్నాం. సో మనకు ప్రోపేన్స్ అనేది CH2 తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ఆర్ కాపర్ ఆల్ఐ మనకు మిథైల్ ప్రోపేన్ అనేది ఇస్తుంది. ఈ రియాక్షన్ ఎలాగుందంటే ప్రోపేన్ ఉంది కదా, సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అల్లాయ్ ఈ CH2 ఏదైతే ఉందో చూపిస్తా, అలా రాయండి. CH3 CH ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఒక బాండ్ ఉంటుంది CH2 ప్లస్ I2. సో మనకు అల్కేన్ సైక్లో అల్కేన్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బై క్లెమెన్సన్ రిడక్షన్. క్లెమెన్సన్ రియాక్షన్లో ఏం లేదురా, జస్ట్ ఈ స్ట్రక్చర్ వచ్చేసి దీన్ని మనం కాల్షియం అడిపేట్ అని అంటాం. ఓకే, దీంట్లో ఏం చేయకండి, CaCO3ని తీసేయండి. CaCO3ని తీసేయండి. ఎలాగ తీసేస్తారంటే ఇక్కడ Ca ఉంది. ఓకే, CO3 అన్నాడు కదా, O3 ఇది దీన్ని ఎలిమినేట్ చేసేయండి. సో ఇప్పుడు దీన్ని అటాచ్ చేయండి. CH2 ఇప్పుడు Ca2+ ఉంది కదా, ఇక్కడ O Ca2 CO3ని ఎలిమినేట్ చేసేయండి. దీన్ని ఇప్పుడు అటాచ్ చేయండి ఉన్నదాన్ని. సో మనకు C డబల్ బాండ్ ఉంటుంది, CH2 దీన్ని అటాచ్ చేసినాం. ఇక్కడ CH3 ఉండే CH2 ఎందుకు ఫామ్ అయిందంటే ఇక్కడ బాండ్ అటాచ్ చేసినాం కాబట్టి CH2 ఫామ్ అయింది. తర్వాత వచ్చేసి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ZnHgHCl మనకు ఇది అనేది ఎలిమినేట్ అయిపోయి H2 గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. సో CH2 సో మనకు సైక్లో అల్కేన్ ఫామ్ అయిపోయింది. 1 2 3 4 5 విత్ ప్రాప్ బట్ పెన్ సైక్లో పెంటేన్ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మనం కాల్షియం అడిపేట్ అనేది ఇక్కడ నుంచి Ca+ ఇది O ఇలా తీసేయండి. తీసేసి దీన్ని అటాచ్ చేస్తే మనకు సైక్లో పెంటాన్ అని వస్తుంది. తర్వాత ZnHgHClలో ఇక్కడ C డబల్ బాండ్ ఉంది కదా, దీన్ని ఎలిమినేట్ చేసేసి H2ని యాడ్ చేసేయండి. సైక్లో పెంటాన్ అనేది వచ్చేసి